సో అలా నువ్వు మీ రాకుమారుని వేయమ్మా, నేను నా రాక్షసుని వేస్తా. రాశి కన్నా వేస్తారా అమ్మా? పిచ్చోడా ఇప్పుడు దేకు ఈ అమ్మాయిలు చూసేస్తారు, నేను అడ్డం పెట్టుకుని వేస్తా. నా ప్రేమ ఆకాశం లాంటిది అయిపోయింది. ఇదిగో సారీ, డోంట్ డిస్టర్బ్. అదే నక్కో కుక్కోలాగా భయ్యా, దీనికి చీటీలు పెట్టుకోకూడదా? ఇవో టీచర్ చెప్తా. ఇదే ఇదే మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. నేనే గెలిచా. ఆంటీ ఇలాంటి అమ్మాయిని ఎత్తకండి ప్లీజ్. అమ్మా సేమ్ ఆంటీ సేమ్ కాదు, ఈ అమ్మాయి కావాలి. ఈ అమ్మాయి వస్తేనే పెళ్లి చేసుకుంటా. ఆఖరికి నా బతుకు పేపర్లకి బొమ్మలకి ముద్దులు పెట్టుకుంటా అనుకుంటారా? నో, దట్ స్పెషల్ ఈస్ వెయిటింగ్. థ్యాంక్ యూ. మా షోకి వచ్చారు అండ్ వీళ్ళందరినీ కలిశారు అండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని కలిశారు. వీఆర్ హ్యాపీ. అండ్ అందులో కోఇన్సిడెంట్ గా మీది లవ్ మ్యారేజ్ అండ్ టుడే ఇట్స్ వ్యాలంటైన్స్ డే. సో మీరు ముందుకి తర్వాతకి ఏమైనా డిఫరెన్స్ 2-3 చెప్పేస్తే మా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. యాక్చువల్లీ పెళ్లికి ముందు ఉన్నట్టయితే అబ్బాయిలు పెళ్ళాక అస్సలు ఉండరు. మీరు రాసుకోండి, ఇది ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. కాకపోతే ఓకే సపోర్ట్ చేస్తారు మనం ఏం చేసినా, అంతేగాని ఆ బొకేలు ఇవ్వడాలు, ఆ సర్ప్రైజ్లు ఇవన్నీ పెళ్ళాక అస్సలు ఉండవమ్మా. ప్రదీప్ నీకేంటి చెప్పు, పెళ్లికి ముందు అమ్మాయిలు బాగుంటారా, పెళ్లి తర్వాత అమ్మాయిలు బాగుంటారా మీరు చూసిన వాళ్ళలో? అంటే నాకు పెళ్లిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఇలాంటి ఫ్రెండ్స్ లేరు. అరే మీరు మామూలుగా చూస్తూ ఉంటారు కదా ఇంట్లో. మీ సిస్టర్ ఉన్నారు, సో మీ సిస్టర్ ఏం చెప్పారు ఆఫ్టర్ మ్యారేజ్ మీ బావ గురించి? ఒకటే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఆపరేషన్ ఆఫ్ ద కోఆపరేషన్. ఎగ్జాక్ట్లీ, అంతకు మించి ఏం లేదు అది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ అప్పుడప్పుడు వస్తూ ఉండండి, కలుస్తూ ఉండండి. వెళ్ళగానే ఉత్తరం రాయండి, అందరిని అడిగాను చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీలోంచి